చంద్ర చంద్ర సుమా. ఏంటక్క, ఏమైంది? ఏం లేదు తమ్ముడు, మన పింకీ భర్త నీతో మాట్లాడడానికి భయపడుతున్నాడు. అది నీతో చెప్పలేక నాతో చెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాడక్క? అదే తమ్ముడు, జీవన్ పింకీలకి పెళ్ళైపోయింది కదా, పింకీని వాళ్ళింటికి తీసుకెళ్ళుంటే ఈ రోజు వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చేసి ఉండేవాళ్ళంట. ఇక్కడ మాత్రం ఎవ్వరూ ఏమీ పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్నాడు. అతని బాధలోనూ అర్థం ఉందనిపించింది. అందుకే నీకో మాట చెప్దామని వచ్చాను. అక్క, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనలో ఎవ్వరికీ తెలీదు. ఎవరో దారిని పోయే దానయ్య వచ్చి నీ కూతురికి నాకు పెళ్ళయిందంటే నమ్మేసి అన్ని తంతులు జరిపించేస్తావా? అడగడానికి వాడికంటే బుద్ధి లేదు, నీకైనా ఉండాలి కదక్క. తమ్ముడు, వాళ్ళిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు అని మన పింకీ చెప్పింది కదా. నా పెళ్ళాంతో నేను చేసుకోవాల్సిన తంతుల గురించి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అడగకుండా 4 గోడల మధ్య ఏం చేసుకుంటే ఎవరికి తెలుస్తుంది? కానీ అది నా క్యారెక్టర్ కాదు. మా అత్తామామల ఇష్టంతో సాంప్రదాయబద్ధంగా చేస్తేనే నాకు మర్యాదగా ఉంటుందని అడుగుతున్నాను, అంతే. ఏమంటారు అత్తయ్య? ఏమంటారు మామయ్య? మీ విలువ మీరు కాపాడుకోలేనప్పుడు నా దారిలో నేను వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అయితే మాకిష్టం లేదు. నేను మీ ఇష్టాలు అభిప్రాయాల గురించి మాట్లాడట్లేదు అత్తయ్య. నాకు పింకీకి జరగాల్సిన పెళ్లి తర్వాత కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాను. నీ గురించి ఆ గౌతమ్ గురించి ఈ ప్రపంచం ఏమనుకున్నా పర్లేదు, నేను నిన్ను కడిగిన ముత్యంలా స్వీకరిస్తాను. హద్దుల్లేని నా ప్రేమతో నిన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటాను. రారేణుక, ఈ ప్రపంచానికి దూరంగా ఎటైనా వెళ్ళిపోదాం. నీ ప్రేమకో దండం. ఈ తాళిని ఎలా తొలగించుకోవాలో సమజైతలేదు. నేను అసలే చిరాకులో ఉన్నాను. నువ్వింకా చిరాకు తెప్పించకు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి పో. నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. పో ఇంటి. అలా ఎలా వదిలేస్తాను రేణుక? నిన్ను వదిలేయడం అంటూ జరిగితే అది నా ప్రాణం వదిలేశాకే రేణుక. ముందు ఆ పని చెయ్యి. ఓ పీడ విరగడైపోతుంది. మర్యాదగా పో ఇంటి నుంచి. వెళ్తా రేణుక, వెళ్ళి ఆ గౌతమ్ గాడు అంతు చూస్తా. నా పెళ్ళం మెడలో తాళి కట్టడానికి వాడికి ఎన్ని గుండులో అడుగుతా. హే, నువ్వు ఇలాంటి పనులేం చేయకు. నన్ను బజార్లోకి లాగకు. నన్ను కాదని వాడితో తాళి కట్టించుకున్నప్పుడే నువ్వు బజార్లోకి వచ్చేసావు రేణుక. ఇప్పుడు నేను నిన్ను బజార్లో నుండి ఇంట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ముందు వాడి సంగతి చూస్తాను, ఆ తర్వాత నీ సంగతి. పింకీ, మందారం, పింకీని కూడా పిలిచాను పెద్దయ్యా. అక్క, చాపవే దీపక్. అరిటాకు కిందేస్తున్నావేంటి? అదే తమ్ముడు, అల్లుడు గారి భోజనం అని అల్లుడు కొత్తగా ఇంటికొచ్చినప్పుడు పెడతారు కదా, అలాగే ఈ ఇంటి అల్లుడు కూడా అల్లుడు గారి భోజనం పెడదామని తీసుకొచ్చాను.
సరే నేను వెళ్ళి అల్లుడు గారిని తీసుకొస్తాను. రాదీపక్. పద. రాజు కోసమే అయి ఉంటుంది అన్నయ్య. అసలు రాజు ఇంటల్లుడన్న విషయమే మర్చిపోయాను. పోనీలే, అక్కైనా గుర్తుపెట్టుకొని రాజుకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంది. కూర్చో రాజు. ఆగు రాజు, ఈరోజు నీకోసం అల్లుడు గారి భోజనం అని సపరేట్గా అరేంజ్ చేశారు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ఓ రా రాజు. కూర్చో రాజు. అమ్మా రూపా, రాజుకు నువ్వు వడ్డించమ్మా. అమ్మాయి గారు, చాలా అమ్మాయి గారు. ఇంకొంచెం రాజు.